మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభువుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. అనగా ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతీ, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వర విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. ఈ దేవాలయం 5 అంతస్తుల్లో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకుని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంటుంది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరింపబడి ఉంటుంది. ఇత్తడి దీపాలు గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చని నమ్మకం. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నైనా పొందుతారు. ఈ ప్రాంగణంలో పార్వతీ, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షి గోపాలుడు, శనేశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. మహాకాళ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై బాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాళుడిగా కొలువై ఉండమని ప్రార్థించాడని, ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ఇంతటి శోభనిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దాన్ని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూదిగా మారుతుందో అటువంటి విభూదిగా మార్చి ఆ విభూదితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటువంటి విభూతి అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలిచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దాన్ని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 2వ రకం అభిషేకంలో పురుషుల్ని సాంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయంలోకి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకువచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనం అయినంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానం అని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణ కథలు కూడా ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన్ని మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారికి భస్మహారతి రోజు ఉదయం 4 గంటలకు తప్పనిసరి ఆచారంగా త్రయంబకేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడ పిడకలు ఉపయోగించి నిర్వహిస్తారు.
హారతి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మారుమోగిపోతుంది. ఇది మనిషి జీవితకాలంలో మరిచిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ భస్మహారతి 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరినీ గర్భగుడిలోకి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనడం కానీ చూడడానికి కానీ అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో బారికేడ్లు వెనుక అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వస్తు ఉన్న నంది మండపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక సమీపంలో కూర్చుని దర్శనం చేసుకుంటారు. భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణతో అందంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మహరణం. మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తిపీఠం కూడా. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడానికి నగరాల్లో ఒకటిగా ఇది బాసెల్లింది. పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తన పూర్తి కాలాన్ని శివారాధనకి అంకితం చేశాడు. ఒకరోజు ఒక రైతు కుమారుడు, అతని పేరు శ్రీకరుడు, రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుని నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు. కానీ రాజభటులు శ్రీకరుణ్ణి బలవంతంగా రాజ్యం వెలుపల గల క్షిప్రా నది సమీపంలోకి పంపిస్తారు. ఉజ్జయినికి పరక్కగల రాజ్యాల్లోని శత్రురాజులు రిపుదమైన రాజు సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు. ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది. ఆయన నిర్ఘాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్రా నదీ తీరంలో ప్రార్థనలు చేస్తారు. రాజు దాడి చేశాడు, విజయాన్ని సాధించాడు. బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది. వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారు. శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళిని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేన రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేశాడు. శివభక్తులైన శ్రీకరుడు వృద్ధుల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండడానికి అంగీకరించారు స్వామి. అతడినే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బారి నుండి రక్షించాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళినిగా కాంతి రూపంలో కొలువైనాడు. పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణం, వ్యాధుల భయం నుండి విముక్తి కల్పిస్తానని తెలిపాడు. ఇక ఉజ్జయినిలో తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన దేవాలయం అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శక్తిపీఠం. ఉజ్జయినిలో మహాకాళి ఆలయం. ఇక్కడ దేవిని హరసిద్ధి మాత అని పిలుస్తారు. మహాకాళి ఆలయాన్ని అడిగితే దీని గురించి చెప్పలేకపోవచ్చు. ఇక్కడ శక్తిపీఠం అని కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. మహాకాళి హరసిద్ధి మాతకు ఒక గొప్ప భక్తుడు విక్రమాదిత్య మహారాజు. విక్రమాదిత్యుడు తన తలను 11 సార్లు తన శిరస్సును నరికి దేవికి సమర్పించాడని, అతని ధైర్య సాహసాలకు మెచ్చి అమ్మవారు 2000 సంవత్సరాలు జీవించేలా ఆయుష్ని ఇచ్చిందని చెబుతారు. ఆయన చిత్రపటం నుండి గుడి పక్కనే ఉన్న హాల్లో మనకు కనిపిస్తుంది. మహాకాళీదేవి రక్తదాంటిక లేదా చాముండ అని కూడా పిలుస్తారు. అంధకాసురుని చంపడానికి మహాకాళి ఉద్భవించింది. ఆ రోజుల్లో ఉజ్జయిని పాలకుడైన అంధకాసురుడు భూమిని తాకిన ప్రతి రక్తపు బొట్టు కొత్త అంధకాసురుని పుట్టించే శక్తితో వరం పొందాడు. పరమశివుడు తన త్రిశూలంతో అతన్ని చీల్చినప్పుడు మహాకాళి ప్రత్యక్షమై రక్తమంతా త్రాగి కొత్త అంధకాసురులందరినీ భక్షించింది. రాక్షసుడి చివరకు తన ఓటమిని అంగీకరించాడు. ప్రపంచం రాక్షసుల నుండి విముక్తి పొందింది. ఈ ఆలయం ఉజ్జయిని పురాతన పవిత్ర ప్రదేశాల నడుమ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. మహాలక్ష్మి మరియు మహాసరస్వతిల విగ్రహాల మధ్యన కూర్చున్న అన్నపూర్ణ విగ్రహం ముందు వెర్మిలియన్ రంగులో వేయబడింది. శక్తి లేదా శక్తికి ప్రతీక అయిన శ్రీయంత్రం కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడి ఉంది. శివపురాణం ప్రకారం శివుడు సతీదేవి యొక్క మండుతున్న శరీరాన్ని బలి అగ్ని నుండి దూరంగా తీసుకువెళ్ళినప్పుడు ఆమె మోచేయి ఈ ప్రదేశంలో పడింది. స్కాంద పురాణంలో చండీదేవి హరసిద్ధి అనే బిరుదును పొందిన విధానం గురించి ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. ఒకసారి శివుడు మరియు పార్వతి కైలాస పర్వతం మీదుగా ఒంటరిగా ఉన్నప్పుడు చంద్ మరియు ప్రచండ్ అనే 2 రాక్షసులు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. శివుడు చండీని ఆమె చేసిన వాటిని నాశనం చేయమని పిలిచాడు. సంతోషించిన శివుడు ఆమెకు అందరినీ జయించేవాడు అనే బిరుదును ప్రసాదించాడు. మరాఠాల కాలంలో ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
మరియు దీపాలతో అలంకరించబడిన 2 స్తంభాలు మరాఠా కళ యొక్క ప్రత్యేక లక్షణాలు. నవరాత్రి సమయంలో వెలిగించే ఈ దీపాలు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. స్థల పురాణం విషయానికి వస్తే స్కాంద పురాణంలో మహాకాళి రక్తదాంటిక లేదా చాముండగా వర్ణించబడింది. పూర్వకాలంలో ఉజ్జయిని పాలించిన రాక్షసుడు అంధకాసురుడికి అంతం చేయడానికి ఈ శక్తి ఉద్భవించింది. విన్నారు కదా ఉజ్జయిని మహాకాళుడి గురించి, మహాకాళి అమ్మవారి గురించి. వీలైతే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అమ్మవారు మరియు స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.